కోరిన కోర్కెలు తీర్చే ఆ కోదండరాముణ్ణి ఈరోజు మనం దర్శనం చేసుకుందాం. పెళ్లి కాని వాళ్ళు స్వామివారిని, పిల్లలు పుట్టని వాళ్ళు అమ్మవారిని మొక్కుకుంటే పెళ్లి జరిగి పిల్లలు పుడతారంట. మరి ఆ ఆలయం ఎక్కడ, చూసినట్లుగా అనిపిస్తే ఏ సినిమాలో చూశారు, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు పుణ్యక్షేత్రం ఛానల్కి స్వాగతం. చాలామంది దీన్ని కోనేరు అని, అలానే బావి అని కూడా అంటూ ఉన్నారు. నాకెందుకో ఇది నీళ్లు లేకపోతే అక్కడ మనం నాటకం వేసేలాగా, ఆ నాటకాన్ని చూడ్డానికి మెట్ల మీదంతా కూడా జనాలు కూర్చునేలాగా, ఆ చుట్టూ కూడా కూర్చొని చూసేలాగా నిర్మించారేమో అనిపిస్తుంది. అలానే ఈ గోడలకి కూడా చిన్న చిన్న గూడులాగా చేశారు. అందులో మనం రాత్రిపూట దీపం పెట్టడం, ఇలా వెలుగుగా ఉండడం ఉంటుంది. అయితే కోనేరు, బావి ఇలాంటి వాటికి అనుకోండి, ఇంత పెద్ద నిర్మాణం చుట్టూ చేయాల్సిన అవసరం లేదు కదా. అలానే కోనేట్లో నీరు ఎప్పుడూ ఉండేలాగా ఒక బావి త్రవ్వి పెట్టేవాళ్ళు. అలాంటి బావి కూడా ఇక్కడ మనకు కనపడదు. అందుకోసమని నేను ఇలా అనుకుంటున్నాను. అలానే ఈ నిర్మాణం 3 వైపులా 3 రకాలుగా అనిపిస్తుంది. కుడివైపు చూస్తే కొంచెం రిచ్ లుక్తో కనిపిస్తుంది. మిగిలిన దగ్గర పిల్లర్స్తో మామూలుగా అనిపిస్తుంది. బహుశా పై అంతస్తు వాళ్ళు అటువైపు కూర్చోవడం, మామూలు వాళ్ళు ఇటువైపు, భక్తులు ఈ మెట్ల మీద, ఇలా ఏదైనా ఉండేదేమో. ఇదంతా కూడా నా ఊహ మాత్రమే. మరి అసలు నిజమేంటి, ఎలా తెలుసుకోవాలి అని ఎవరైనా అనుకుంటున్నట్లయితే 15వ శతాబ్దం, 16వ శతాబ్దం, అలానే అక్కన్న మాదన్న చరిత్ర, లేదా ఈ పరిసర ప్రాంతాల చరిత్ర, లేదంటే ఇక్కడ పుట్టి పెరిగిన కవులు, రచయితలు ఎవరైనా ఉంటే వాళ్ళ సాహిత్యంలో ఇలా మనం వెతుక్కుంటే ఎక్కడైనా మన అదృష్టం కొద్దీ వాళ్ళు అప్పటి కాలపు విషయాలని రాసి పెడితే అందులో ఇది ఉంటే మనకు తెలుస్తుంది. అలానే ఆ గోడ మీద చూస్తే మనకు పైన కింద 2 చిన్న రంధ్రాలు లాగా కనిపిస్తున్నాయి. అంటే అక్కడ దీపాలు పెట్టడానికి అనువుగా ఉంటుందన్నమాట. అలా దీపాలు పెట్టుకునేలాగా ఈ గోడ చుట్టూ కూడా చిన్న చిన్న గూళ్ళు చాలా ఉన్నాయి. ఇలా ఒకవైపే ఎక్కువగా పొడవుగా ఉన్న మెట్లు, 3 వైపులా వరండా లాంటి నిర్మాణం, నిరంతరాయంగా కోనేట్లో నీరు ఉండడానికి కారణమైన బావి లేకపోవడం, ఈ కారణాల వలన నేను ఇదొక నాటక ప్రదర్శనశాల అని అనుకుంటున్నాను. మరి స్వామివారికి చక్రతీర్థం, నిత్య అభిషేకాలు, వాటి కోసం నీరు, ఇదంతా ఎలా అని మీరు ప్రశ్నిస్తే, స్వామివారి గుడి వెనుక భాగంలో మరొక గుండం ఉందంట. అక్కడి నుంచే అప్పట్లో స్వామివారి నిత్య కృత్యాలకి అవసరమైన నీటిని తీసుకొని ఉండవచ్చు. మరి నేను చెప్తున్న ఈ ఊహ నిజమో, లేదంటే నిజంగా అందరూ చెప్తున్నది నిజమో మనకి తెలియకపోయినా అందమైన ఈ గుడిని చూడాల్సిందే. వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న గూగుల్ మ్యాప్స్ లొకేషన్ మీద క్లిక్ చేసి బయలుదేరిపోండి. ఇక ఇప్పుడు ఆలయంలోకి పోబోయే ముందు ఈ పెద్ద గాలి గోపురం గురించి మాట్లాడుకుందాం. చాలా సినిమాల్లో మనం చూసే ఉంటాం. మురారి, మర్యాద రామన్న, యజ్ఞం, విక్రమ్, రిక్షావోడు, ఇలాంటి సినిమాల్లో అంతా ఈ గుడి మనకు కనిపించింది. చాలా మంది సినిమా వాళ్ళు ఏదో ఒక చిన్న సీన్ అయినా ఈ గుడిలో షూట్ చేయాలి అనుకుంటారట. ఎందుకంటే ఇక్కడ తీసిన ప్రతి సినిమా సక్సెస్ కాబట్టి. ఇక ఇప్పుడు స్వామివారి ఆలయ నిర్మాణం గురించి మాట్లాడుకుందాం. చాలా మంది ఇది వేంగి చాళుక్యులు కట్టించారని అంటారు. కానీ వాళ్ళు ఇంత దూరం వచ్చి 13వ శతాబ్దంలో కట్టించే అంత ఆస్కారం లేదేమో అని నా ఆలోచన. అలానే బాదామి చాళుక్యులు కట్టించారు అనుకోవాలి అని అంటే వాళ్ళ ఆలయ నిర్మాణం చాలా భారీగా ఉంటుంది. కనుక ఇది 500 సంవత్సరాల క్రితం అక్కన్న మాదన్న కాలంలోనే కట్టి ఉండొచ్చు. కానీ ఆలయంలో ఉన్న స్వామివారి ప్రతిమలు మాత్రం 1000 సంవత్సరాల కంటే ముందు నుంచి ఉన్నవేనట. భారతదేశంలోనే స్వామివారు, అలానే ఆయన మకర తోరణం 2 ఒకే రాతి మీద చెక్కడం చాలా అరుదు. అలాంటి అరుదైన విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. కోదండరామస్వామికి, అలానే సీతమ్మకి, లక్ష్మణ స్వామికి కూడా ఎవరి రాతితో వాళ్ళకి చక్కటి మకర తోరణం ఉంటుంది. ఇక రామయ్య మకర తోరణం మీద కాస్త దృష్టి పెడితే మనకు 10 అవతారాలు కనిపిస్తాయి. ఇలా దశావతారాలు మకర తోరణం మీద ఉండడం కూడా అరుదు. అందుకే ఈ ఒక్క ఆలయాన్ని చూస్తే 10 దశావతారాల గుడులు చూసినంత పుణ్యం వస్తుందంట. అలానే స్వామివారి ఎదురుగా ఉన్న తాబేలు కూడా ఇక్కడ మరొక ఆకర్షణ. ఏ ఆలయంలో అయితే తాబేలు ఉంటుందో అక్కడికి మనం వెళ్ళడం వలన మంచి ఎనర్జీ వస్తుంది అంటున్నారు పెద్దలు. అయితే ప్రతి ఆలయంలో కూడా ఈ తాబేలు లాంటి నిర్మాణం చేస్తారట.
ఎందుకంటే గుడి లోపల శక్తి ఒకేసారి బయటికి వ్యర్థంగా పోకుండా చాలా మెల్లగా ఆ శక్తి ప్రసరించడానికి. అయితే మనలో అంటే హిందువులలో చాలామంది ఈ టెక్నిక్ని పక్కన పెట్టేసి దేవుడు వాళ్ళని మనం కోరికలు కోరడం, ఇస్తే పొగడడం, ఇవ్వకపోతే తిట్టడం, ఇలా అంతా చేయడం ఇది వరకే మనసులో పెట్టుకున్నాం. దీని కారణంగా ఆలయాల నుంచి వచ్చే శక్తి తరంగాల శక్తిని మనం తీసుకోలేకపోతున్నాం. ఈ విషయం మీద హిందువులు లేదా గుడికి వెళ్ళే వాళ్ళు ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇక ఈ ఆలయ నిర్మాణం, ఈ గోడలు ఇదంతా కూడా అక్కన్న మాదన్న కాలంలో ఆ రాజుగారి నిధితో కట్టించిన గుడులు. ఇవి మనకు చూడగానే తెలిసిపోతాయి. ఇలా ఇంత పెద్దగా కనిపిస్తున్నది రథశాల. ఆ రోజుల్లో మనుషులు ఇంతింత ఎత్తుకి ఇలాంటి బండరాళ్లను ఎలా మోసారు అని ఆలోచిస్తేనే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇక ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి మాసంలో పునర్వసు నక్షత్రం ఉన్న రోజున స్వామివారికి కళ్యాణం చేపిస్తారట. అప్పుడు మనం కూడా అక్కడ కూర్చొని స్వామివారికి కళ్యాణం చేయించొచ్చట. ఇలా మీకెవరికైనా ఇష్టం ఉంటే తప్పకుండా పునర్వసు నక్షత్రం ఎప్పుడుందో చూసుకొని ఆ తిథిన ఆలయ దర్శనం చేసుకుంటే అన్నీ కలిసొస్తాయి. అలానే రామకోటి రాస్తే ఈ రామస్తంభంలో పెట్టొచ్చు. ఇక చివరిగా రామాలయ ప్రహరీ బయట మనకు హనుమ ఆలయం, శివాలయం కనిపిస్తాయి. ప్రస్తుతానికి మనం ఈ హనుమ ఆలయంలో పై భాగంలో ఉన్న బొమ్మల్ని చూస్తున్నాం. ఒకవైపంతా కూడా చెక్కేసినట్టు, పాడు చేసినట్లు కనిపిస్తున్నాయి. అంటే వీళ్ళ అరాచకం ఈ గుడి మీద కూడా ఉన్నట్లు మనం గమనించవచ్చు. ఇలా ఎన్నో గుడులను నాశనం చేయడానికి ప్రయత్నించారు. అలా నాశనం అయిపోగా మిగిలిన గుడులను ప్రస్తుతం మనం పట్టించుకోకుండా నాశనం చేసుకుంటున్నాం. దేవాదాయ, ధర్మాదాయ అనే శాఖలు ఉన్నాయే కానీ వాటి వల్ల దేవాలయాలకి ఏదైనా ఉపయోగమా అని ఆలోచిస్తే ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుంది. ఆయా శాఖల్లో పనిచేసే వాళ్ళు తాము తీసుకునే జీతానికి కాస్త న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎంతసేపు దేవుడి మీద ఎంత లాభం వచ్చిందని లెక్కలు వేయడమే కాక దేవుడికి మనం ఏం చేయాలి అని కూడా ఆలోచిద్దాం. ఇది కేవలం నా అభ్యర్థన మాత్రమే. ఇక చివరిగా ఆలయాన్ని చూసుకొని తిరిగి వచ్చే ముందు అయోధ్య, మిథిల అని కూడా 2 భవనాలున్నాయి. మరి వీటి గురించి ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు. రాబోయే రోజుల్లో ఏదైనా తెలుసుకుంటే తప్పకుండా మీకు తెలియజేస్తాను. అలానే ఆలయానికి ఉత్తరాన మరొక నిర్మాణం చాలా కూలిపోయి పాడుబడిపోయినట్లుగా ఉంది. కానీ చూడ్డానికి గాలి గోపురం ఎలా అయితే ఉందో అలాంటి నిర్మాణంలోనే ఉన్నట్టు కనిపిస్తుంది. ఇంకా పరీక్షగా చూస్తే కోనేరు దగ్గర గోడలకి కనిపించిన ఆ మోడల్లోనే ఇక్కడ కూడా ఉంది. అలానే గాలి గోపురం మీద ఉన్న స్తంభాలు లాంటివే ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి. కనుక వీటన్నిటిని బట్టి చూస్తే ఇవంతా నిజాం రాజుల కాలంలో 400 లేదా 500 సంవత్సరాల క్రితం నిర్మించబడి ఉంటాయి. లేదా మన ఊహకి అందనిది ఇంకేదైనా జరిగి ఉండొచ్చు. కానీ ప్రస్తుతానికైతే ఆ రోజుల్లో రామయ్య, సీతమ్మ వనవాసానికి వచ్చినప్పుడు ఓ రాత్రి ఈ ప్రదేశంలో గడిపారని, దానికి గుర్తుగానే వాళ్ళని ఇక్కడ ప్రతిష్ఠ చేశారని, అప్పటికి స్వామి హనుమ కలవలేదు కాబట్టే గుడి లోపల ఉండరని, అలానే స్వామివారు కోదండం పట్టుకొని నిల్చుని ఉంటారని చెప్తారు. అలా ఆ తల్లి సీతమ్మ కొలువు ఉంది కాబట్టి ఈ ఊరికి అమ్మపల్లి అనే పేరు వచ్చిందని చెబుతారు. ఇక ఇప్పుడు కూడా మీరు కాస్త గమనిస్తే వీడియోలో పైన చూసారా, స్వామివారు పవలించినట్లుగా, స్వామివారి పాదాల దగ్గరంతా కూడా దేవతలు నిల్చొని ప్రార్థిస్తున్నట్లుగా కనిపిస్తుంది కదా. ఇదే ఆకారాన్ని మనం గాలి గోపురం మీద కూడా చూస్తాం. మరి అది ఇది ఒకేలా ఎందుకున్నాయి? ముందు ఇదే కట్టాలనుకున్నారా? సరిగా లేదని అది కట్టారా? లేదంటే ఇది మరొక గాలి గోపురమా? లేదా ఇంకేదైనా ఇదా? చాలా విచిత్రంగా ఉంది కదా నేను ప్రశ్నలు అడుగుతుంటే. ఇలా నా బుర్రలో ప్రశ్నలు పుడుతూనే ఉంటాయి. వాటికి సమాధానం ఏదో ఒక రోజు తప్పకుండా దొరుకుతుంది. అలా నాకు తెలిసినప్పుడు మీకు తెలియజేస్తాను. అప్పటి వరకు ఆ రామయ్య ఆశీస్సులతో అందరం చల్లగా ఉండాలని కోరుకుంటూ జయ శ్రీరామ, స్వస్తి.